ఇక్కడికి వచ్చిన పెద్దలకి, నా అన్నల కెమెరామెన్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు డేట్స్ ఇచ్చి సహకరించి ఈ సినిమాలో మెయిన్ పాత్ర సినిమా నడిపించారు. ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఐ లవ్ యూ సో మచ్ సార్. అంటే ఆమని గారు కావచ్చు, మురళీధర్ గారు కావచ్చు, చాలామంది సినిమా గురించి మాట్లాడంటే ఫస్ట్ సినిమా కొంచెం పక్కన పెడతామండి. ఈ సినిమా కోసం నా ఇల్లు వాకిలి అన్నీ అమ్మేసుకొని ఇక్కడ నిలబడి సినిమా గురించి పక్కన పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ నిలబడిన అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవుదామని చెప్పి ఎంతోమంది కెమెరామెన్లుగా ఉన్నారు, జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నారు, వేరే పొజిషన్లో ఉన్నారు. ఎందుకన్నా మనము సినిమా ఇండస్ట్రీ అంటే అది ఏదో పెద్దది, అదేమన్నా నాకు తెలియగలుగుతాను. ఎంతోమంది హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకున్న ఫీల్డ్ని ఇసిపెట్టేసి వేరే ఫీల్డ్ ఎంచుకుంటున్నాం. అది ఎందువల్ల లోపల నాకు అర్థం కావడం లేదు. నేను అందుకోసమని ఈ క్రౌడ్ ఫండింగ్ పెట్టాను. అసలు ఏం జరుగుతుందో, ఎక్కడ మిస్టేక్ అవుతుందో, అసలు ఎవరు సపోర్ట్ లేకపోతుందో కూడా అర్థం కాకుందన్న. ఇక్కడ ఇండస్ట్రీకి మన ఇల్లు వదిలి, తల్లిదండ్రులను వదిలి, మన పిల్లల్ని వదిలి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా బతకాలనా? సినిమా అంటే అదేనా? ఇంటి దగ్గరేమో గోరుముద్దలు అమ్మోలు పెట్టితే తిని ఇక్కడికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా 300 రూపాయలతో ముందుకెళ్ళి స్థలం లేక, రోడ్ల మీద పడుకుంటా ఉన్నారు. ఎందుకంటే నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు అన్న. ఇక్కడే ఇదే కృష్ణానగర్ గడ్డ మీద 300 రూపాయలతో నేను వచ్చాను. నా తల్లిదండ్రులు నన్ను చాలా ముద్దుగా పెంచుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టము అది చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందన్న, ఎవడన్నా తొక్కుతాడు, కిక్కుతాడు, ఎవడన్నా అన్నా అంటే వాడు మనిషే కాదన్న నా దృష్టిలో. వాడు ఎంత పెద్ద గొప్పడైనా కావచ్చు, వాడు కూడా ఒక అమ్మకి, ఒక నాన్నకి కొడుకు మాత్రమే. ఈరోజు నువ్వు తొక్కుతున్నావో లేదో నువ్వు ఎక్కుతున్నావో మా సపోర్ట్, మా ధైర్యం లేకపోవచ్చు, లేదా మిమ్మల్ని అడిగే ధైర్యం లేకపోవచ్చు. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడో, ఆయనకు అందరూ సమానం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ముందు నాన్నలు తప్పులు చేస్తే కొడుకులు దెబ్బలు తగులుతున్నాయి, ఇప్పుడు కుడి చేయి చేస్తే ఎడం చేయి తగులుతున్నాయి. గుర్తుపెట్టుకోండి అన్న. మనస్ఫూర్తిగా అందరం ఎదుగుదాం, అందరం ముందుకెళ్దాం. ఎన్నాలని మాకు ఈ జూనియర్ ఆర్టిస్ట్ బతుకులు. చాలామంది ఫీల్డ్ వదిలి వేరే ఫీల్డ్ ఎంచుకుంటున్నాం. మాకు యాక్టింగ్ రాకనా, లేకపోతే మాకు చేత కాకనా? ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటే రా తమ్ముడు క్యారెక్టర్ తీసుకో అంతే. వాళ్ళ మీద బతకాలా సినిమా? డబ్బుల మీద బతకాలా సినిమా? సినిమా అంటే ఏందన్నా? మన లైఫ్లో జరిగిన కథని యాసిడ్గా తెర మీద చూసుకోవడం, మన జ్ఞాపకాలు, మన ముందు తాతల జ్ఞాపకాలు చూపించడమే సినిమా. ఈడికేసుకుంటే సినిమానా? ఈడికేసుకుంటే సినిమానా? లేదు సెక్స్ వేస్తే సినిమానా? సినిమా పదానే మార్చేస్తున్నాం మనము. నాకు అదే బాధ అనిపించింది. అందుకే నేను 90s స్టోరీ తీసుకున్నా, ఒక ప్యూర్ లవ్ స్టోరీ. నాకు ఇదొక్కటే అన్నా నాకు. సో నేను ఈ సినిమా ఎట్టయినా ఐ డోంట్ కేర్, బట్ ఇక్కడ నుంచైనా మనం ఐక్యమత్యంగా ఉన్నామన్నా. నా అన్నలు కావచ్చు, అందరు కావచ్చు, ప్రజలందరూ కోరుకుంటున్నాను నేను. ఒకటి వల్ల ఏమీ కాదు, మీరందరూ తలుచుకుంటే నేను ముందుకు వెళ్ళగలను. నేను ముందుకెళ్తే ఖచ్చితంగా ఈరోజు నైనిషియా క్రియేషన్ నా చిన్న పాప బ్యానర్ పెట్టాను నేను. నాకు పెద్ద బ్యానర్ దొరకపోవచ్చు, మేబీ దొరుకుతుందేమో కూడా తెలియదు. రేపొద్దున నేను పెద్దనే అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళందరికీ నా బ్యానర్ ఇస్తా, ఐ ప్రామిస్. నేను చెప్తున్నా, ఈరోజు నేను చిన్ననే కావచ్చు, ఏదో రోజు ఖచ్చితంగా గొప్పనవుతా, నా బ్యానర్ ఇస్తాను నా కొత్త వాళ్ళందరికీ. నేను మాటిస్తున్నా సభా వేదికగా. నేను ఫస్ట్ టైమే మాట్లాడుతున్నా, కానీ చాలా బాధ ఉందన్న. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరిగినా ఇదే రిపీట్ అవుతుంది సార్. ఎక్కడ రీజన్ అర్థం కావడం లేదు. బయట వాళ్ళేమో ఆ నలుగురు పెద్దోళ్ళు అంటారు. ఆ నలుగురు ఎవరిని అడగాల? ఎవరిని అడిగితే వాళ్ళు కిందికి వస్తారు. అడగడానికి మేము రెడీగా ఉన్నాం. ఉంటే నాయకులు ఎవరన్నా, పెద్దోళ్ళు ఎవరు ఉంటారు, రండి సార్ మాట్లాడుకుందాం. చచ్చిపోతున్నాం సార్ బయట. సినిమాలో ఒక్కసారి కనపడేది చచ్చిపోవాలని చాలామంది. సార్ నేను క్రౌడ్ ఫండ్తో చేస్తాను సార్, మంచి 10,000. దీంట్లో పూలు అమ్ముకొని ఉన్నారు, బైకులు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటోలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు సార్. 2,000 3,000 చిల్లర తీసుకొచ్చి ఒక్కసారి నేను కనపడి చచ్చిపోయినా బాధలేదంటున్నారు. బతికించండి సార్ సినిమాని. కోట్లు పెట్టి కాదు సార్ సినిమా తీయాల్సింది. 10 రూపాయలతో సినిమా తీయచ్చు. ఏదో సార్ హెలికాప్టర్ దిగితే అదే షాటే, సైకిల్లో వచ్చిన అదే షాటే సార్. మీరు పెద్ద బడ్జెట్ తీసి జనాల మీద రుద్దాకండి సార్. చిన్న సినిమాలు బతికించండి, కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళండి. నచ్చలేదా అప్పుడు చెప్పండి, సార్ మాకు చేత కాదు, మేము ఇంటికి వ్యవసాయం చేసుకుంటాం సార్ అని. సార్ ప్లీజ్ సార్, నా మాట తప్పుగా అనుకోవచ్చు, లేకపోతే నన్ను టార్గెట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ నాకు జరిగింది చెప్పాలనుకున్నాను. ఏదో ఇంకో రోజు అంటారు, భయపడిపోతారు. సినిమా నేను ఒక్కనే చేశాను కదా, నా డబ్బులని వెళ్ళిపోతాను. ఐ డోంట్ కేర్.
ఈ సినిమా ఏమన్నామని ఇలా చాలామంది మాట్లాడుకుంటారు జూనియర్ ఆర్టిస్టులు. కానీ చాలామంది నా దగ్గరకు వచ్చే అవకాశాలు వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ నేను విన్నాను. నా బతుకు జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ అయింది. ఇంకెవరు చెప్పాలన్నా మనకి ఇంకెప్పుడు మారుతాయి నా? ప్లీజ్ అన్న కెమెరామెన్ అన్న, మీకు విషయం తెలుసా, ఇక్కడ హీరో గొప్పడు కాదు, డైరెక్టర్ గొప్పడు కాదు, కెమెరా గొప్ప. మీరు చూపిస్తేనే ఎవరైనా హీరో అయ్యేది, డైరెక్టర్ అయ్యేది, గొప్పోళ్ళు అయ్యేది. ఆ కెమెరా లేకపోతే ఎవరు గొప్పోళ్ళు లేరు. అది గుర్తించండి అన్న. మీరు కరెక్ట్గా కొడితే ఇండస్ట్రీ ఖచ్చితంగా మన చేతిలోకి వస్తుంది. మళ్ళీ చిన్న సినిమాలు చేసుకోవచ్చు, మళ్ళీ మనం బతకచ్చు అన్న.